నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వేడెక్కుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన రాజకీయంగా ఏవైతే చర్యలు చేపడతా ఉన్నారో, ఆయన పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. అంటే ప్రతిపక్షాలని ట్రాప్లో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు, అంత సంఖ్యలో దాదాపు 80 మందో 90 మందో అభ్యర్థుల మార్పులు, కొత్త అభ్యర్థులు, ఈ రకమైనటువంటివి, ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్షాలని ట్రాప్లో వేసే విధంగా ఒక ఆలోచనతోటి చేస్తున్నాడు అనేటువంటి ఒక వాదన వస్తోంది. మరి అందులో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయంటారు? మరి ప్రతిపక్షాలు ఆ ట్రాప్లో పడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటప్పటికీ ఎవరికైనా కూడా ఆయన వ్యూహం అనేది అర్థం కాక రకరకాల దాంట్లో నుంచి పలు అర్థాలు తీస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆ పార్టీలో సంక్షోభం వచ్చినా కూడా జనం దాన్ని సంక్షోభం అని గుర్తించరు కూడా, ఎందుకంటే నమ్మరు. ఈ సంక్షోభాన్ని కూడా ఒక వ్యూహాత్మకంగా సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏది కూడా ఊరికే చేయడు, ఏది చేసినా తను రాజకీయ స్వప్రయోజనాలు చూసుకుంటాడు. అందులో మిళితమై ఉంటుంది తను చేసే కార్యక్రమంలో. తన స్వప్రయోజనం అనేది ఎక్కడ మిళితమైందో కూడా అవతల పార్టీలు కానీ వ్యక్తులు కానీ గమనించలేనంత మిళితమై ఉంటుంది అనేది అందరికీ ఒక అభిప్రాయం, భయం అయితే ఉంది. దీన్ని కూడా రాజకీయ విశ్లేషకులు పలు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని అంత ఈజీగా తీసుకుని అది దాని ముఖ చిత్రం ఇదే అని అనుకోవటానికి ఫేస్ వాల్యూ మీద చూసే పరిస్థితి లేదు. దాన్ని నిశ్చితంగా కూడా కొంతమంది పరిశీలించి విమర్శకులు దీంట్లో కూడా కొంత ఆయన రాజకీయ మంత్రాంగం దాగి ఉంది అని చెప్తున్న విశ్లేషకులు కూడా ఉన్నారు. అది మనం ఇప్పుడు అవునా కాదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎట్లా అంటే నిజంగా పార్టీలో 80 మందిని రీప్లేస్ చేస్తున్నారు, లేకపోతే మారుస్తున్నారు, ఇవన్నీ అంటే దాదాపు ఒక 60% ఆఫ్ ద గవర్నమెంట్ పనిచేయనట్టే కదా నియోజకవర్గాల్లో. ఆయన అది కురుక్షేత్రానికి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుంది ఒక రకంగా. అదే ఈ రోజున ప్రతిపక్షాలు అదే చెప్తున్నాయి. కానీ ప్రతిపక్షాలకు కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ ఇంకొక అనుమానం ఏముందంటే, ఆయన కావాలనే దీన్ని ఇలా సృష్టించి కొంతమందిని ఇతర పార్టీల్లోకి పంపటానికి, తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి వెళ్లకుండా థర్డ్ ఫోర్స్ వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సపోజ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనుకోండి, ఆ ఓటు ఆటోమేటిక్గా టీడీపీ జనసేన దీనికి పడాలి. కానీ ఆయన అట్లా చేయకుండా కొంతమంది అభ్యర్థుల్ని కావాలని బయటకు వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రతిపక్షాలు ఏమనుకుంటాయి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మనం తీసుకుంటే కనుక మనకేదన్నా రాజకీయ ప్రయోజనం వస్తుందనే ఆశతో వాళ్ళకి గేలం వేసి చేపలకి ఈయనే వదులుతున్నాడు. వాళ్ళ గేలానికి వదిలి వాళ్ళు ఆ పార్టీలో కనుక ప్రవేశించి టికెట్ పొందారనుకోండి, గెలుపు ఓటముల తర్వాత మాట. ఇప్పుడు తను మీద ఉన్న వ్యతిరేక ఓటు వీళ్ళకి ఎవరైతే అభ్యర్థులు వెళ్ళారో వాళ్ళ మీద వ్యతిరేకత అయితే ఉంటుంది కదండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఎందుకు ఇంతకుముందు అతను మన మీద దాడులు చేయించాడనో, లాఠీ చార్జీలు చేయించాడనో, లేకపోతే మనకి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాడనో, లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు పెట్టాడనో నియోజకవర్గంలో ప్రతిపక్షానికి సంబంధించినంతవరకు ఫిర్యాదు ఉంటాయి కదా. వాళ్ళు ఇతను కనీసం ప్రతిపక్ష అభ్యర్థులు కూడా వాళ్ళ క్యాండిడేట్కి వేయరు. ఇప్పుడు వచ్చినాడు బయటాడు, ఆ క్యాండిడేట్కి వేయరు. ఆ రకంగా అది అంటే ప్రతిపక్షాలు కూడా చూస్తూనే ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు మహా అంటే ఏదైనా తీసుకున్నా ఇలాంటి వాళ్ళని కొంచెం మంచి పేరున్న వాళ్ళ ఏంటి అనేది వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు సతీష్ గారు. అతని ఉద్దేశం ఏంటంటే కొంతమంది అన్నా ప్రవేశిస్తే ఆ ఓట్లు ఆ రకంగా వాళ్ళ పార్టీ ఓట్లు కూడా పడకుండా ఉంటాయి అనేది ఒక ప్రయత్నం. ఒకవేళ మీరు అన్నట్టు అది కూడా అతను సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నాడంటే, ప్రతిపక్షం కనుక వీడిని దగ్గర తీసుకుని సీట్ ఇవ్వలేదనుకోండి, అతనితోనే ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తే ఇప్పుడు ప్రతిపక్షానికి పడాల్సిన ఓట్లు అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్లు ఉంటాయి కదా, యాంటీ గవర్నమెంట్ ఓట్లు కొంత వీడికి కూడా పడతాయిగా. అంటే ఏది జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వకుండా వదిలేశాడు, ఒంటరి అయిపోయాడన్న సింపతి అన్నా కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా ఈ టైప్ రావాలి. కానీ అక్కడ ఉండే సామాజిక వర్గాలు కానీ ఇతరత్ర కారణాలు కానీ అంతకుముందు ఇతను కొంతమందికి హెల్ప్ చేసి ఉంటాం కానీ కొన్ని ఓట్లైనా కానీ ఇతను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా చీల్చుకుంటే ఒక్కోసారి 2000-3000 మార్జిన్లో గెలిచే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు కూడా వీళ్ళు ఉపయోగపడతారనేది అతని వ్యూహం అని
కొంతమంది రాజకీయ పరిశీలకులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్యని దాన్ని ఫేస్ వాల్యూ మీద ఎవరు కూడా వాళ్ళు చూసే పరిస్థితి లేదండి. ప్రతిదీ కూడా చాలా ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తాడు ఆయన. ఎవరు కూడా ఊహించలేని కొత్త కొత్త పథకాలతో వస్తాడని తెలుసు అందరికీ. అట్లా కొంతమంది ఇప్పుడు అందులో వచ్చిన ఈ సంక్షోభం కూడా స్వయంకృతం, అంటే ఆయన సృష్టించి కావాలని ప్రతిపక్షాల యొక్క విజయావకాశాలను దెబ్బ కొట్టుతున్నాడని కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. అందులో అనుమానించడానికి కూడా తప్పని నేను అంటలేదు. గతంలో సజ్జల గారు కూడా ఇదే చెప్పారు, మా ఓటర్లు వేరు. కాబట్టి ఆ ఓటర్లు ఎట్టాగా ఉంటారు, మిగిలిన ఓటర్లో చీలికి తీసుకురావడం ద్వారా కొంత ఇట్లాంటి చేయటానికి ఆస్కారం ఉందనేది అర్థమవుతుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు యువతల వ్యూహాత్మకంగా వీళ్ళు తెలుగుదేశం ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కువ యాక్టివ్గా లోకేష్ గారు ఉన్నాయండి. లోకేష్ గారు ఏం చెబుతున్నాడు, ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా లేకపోతే సిట్టింగ్ మినిస్టర్ అయినా సరే, పార్టీలో జారదలుచుకుంటే మాత్రం అన్కండిషనల్గా జారమంటున్నారు. బేషరతుగా చేరినప్పుడు అతనికి టికెట్ ఇవ్వాలా వద్దా అనే డిస్క్రిప్షను, విచక్షణ అధికారం ఆ పార్టీకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అప్పుడు మీరు అన్నట్టు ఇందులో మెరిట్స్ ఇస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇతన్ని ఎంతవరకు నమ్మొచ్చు, గతంలో ఇతని చరిత్ర ఏంటి, అక్కడ ఓవర్ యాక్షన్ చేసి ఎప్పుడన్నా బాగా తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టిన ఈ పరిస్థితి ఏమి ఉంటే వీళ్ళ క్యాండిడేట్కి వీళ్ళు కూడా పెట్టుకోరు కదండి. అది వీళ్ళకి కూడా అవమానమే కదా. నిన్నట్రాక తెలుగుదేశాన్ని లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యుల్ని లేకపోతే చెడ్డ విమర్శలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా క్యాండిడేట్గా ప్రజెంట్ చేశారనుకోండి, వీళ్ళు అసలు వీళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఆయన కూడా తెలివిగా ఏం చెబుతున్నాడు, ఎవరైనా సరే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి ఒక బార్గెనింగ్ కెపాసిటీ ఉండేదండి. బేరసారాలు ఆడి నాకు సీట్ ఇస్తానంటేనే జారుతాననేవాళ్ళు. ఇవాళ ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వు చేరితే చేరు, నువ్వు అక్కడ కూడా అతని మీద నిఘా ఉంచుతారు. ఎట్లా అంటే సీట్ అయితే ఇమీడియట్గా ఇవ్వరండి, ఎక్కువ పరిస్థితుల్లో అయితే ఇవ్వరు. కావాలని, ఎందుకు ఇతను సాబిటైజ్ చేస్తాడని. నిజంగా కనుక అతను సిన్సియర్గా పనిచేస్తున్నాడా లేదని ఓళ్ళల్లో తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు పైకి ఒక మాట, లోనికి వెళ్ళి మీరు ఓట్లు వేయొద్దు తెలుగుదేశానికి అని చెప్పాడు అనుకోండి, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆ పక్కనే కార్యకర్తలు కూడా ఇళ్ళు ఉంటారుగా, లేకపోతే రహస్యంగా రాత్రిపూట ఎవరికైనా కొంతమందికి చెప్పినా లీక్ అవుతాయి. అట్లాంటి లీక్ అయిన వాళ్ళని ఈ పార్టీలో వీళ్ళు కూడా ఆ ఎలక్షన్ అయ్యారాక అట్లా చూసి మెల్లిగా సెలవు సీట్ ఇచ్చి బయటికి పంపుతారు. కాబట్టి ఎవరు తెలివి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ అన్కండిషనల్గా చేరితేనే చేర్చుకుంటాము, ఆ తర్వాత నిజమైన కార్యకర్తగా అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు ఏదో ఒక పార్టీలో పదవి ఇవ్వటం లేకపోతే నామినేషన్ ఇస్తారండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు గతంలో అనుభవాల దృష్ట్యా మీరు అన్నంత తెలివిగా ట్రాప్లో ప్రతిపక్షాలు పడవు. ఇప్పుడు టీడీపీ కానీ ఎంత మంచి వ్యక్తి అని ప్రూవ్ అయిన వ్యక్తి అయినా సరే, ఇప్పుడు సపోజ్ ఈయనున్నాయండి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఏం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారి కండిషను, నువ్వు ప్రతి మండలంలో నీ నియోజకవర్గంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారిని, లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టమని కండిషన్ అది. తర్వాత 100 కోట్లు 150 కోట్లు డిపాజిట్ పెట్టమని. 100 కోట్లు 150 కోట్లు డిపాజిట్ పెట్టడం శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్ద సంస్థకి పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్, ఇప్పుడు కాదు తరాల నుంచి. డబ్బు కాదు అక్కడ క్వశ్చను. కానీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పుడు కానీ అవతలాల మీద నోరు పారేసుకోవటం, చెడ్డ మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ వంశంలోనే లేదు. అంతకుముందు సుబ్బరామరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, పెద్ద ఆయన కూడా ఎప్పుడు ప్రతిపక్షాలను అట్లా విమర్శిస్తడం, మాట్లాడటం, దురుసుగా మాట్లాడటం చేయరు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆనందం చేసుకోవటమే. వాళ్ళకి 2 జిల్లాల్లో మంచి ప్రతిష్ట ఉందండి, నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లా. నెల్లూరు వాళ్ళ ఓన్ జిల్లా, కానీ ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయడం ద్వారా జిల్లా మొత్తం కూడా సుబ్బరామరెడ్డి గారి ఫ్యామిలీని ఓన్ చేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులా చూస్తారు అందరూ. ప్రతి మండలంలోనూ సుబ్బరామరెడ్డి గారికి చెందిన కళాశాలలు ఉన్నాయి. ఆ ఒక్కదానికి ఆయన డిఫర్ అయ్యాడండి. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పోటాడు, ఇంత నమ్మకస్తుడైనా ప్రూవెన్ పర్సన్ అయినా కూడా ఇవాళ తెలుగుదేశంలో వెంటనే సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అందరితో పాటు కొంచెం గమనంలో పెట్టుకునే ఉంటారు. ఎందుకంటే దాదాపు మరి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఆ వైసీపీ పార్టీలో ఉంటూ ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షాలని ఈయన వల్ల ఇప్పుడు చెబుతున్నా, అయినా కూడా కొంచెం ఆలోచిస్తారు. ఆయన ఈ ఒక్క కండిషన్కి డిఫర్ అయ్యాడు. చాలామంది ఈల్డ్ అవుతారు, ఒప్పుకుంటారు, ఏముందలే తిడితే అని. తిడితే అంటే ఒక పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి అనవసరంగా ఇంకొక వ్యక్తిని దూషిస్తే వాళ్ళ పేరు ఉంటుందండి. అది చేయమన్నాడు.
అది చేయలే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు పార్టీలో అని చెప్తున్నా. కానీ ప్రజలు మరి అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ వ్యూహంగా మీరు చెప్తా ఉన్నారు కదా, ఆయన ఈ రకంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రజలు విశ్వసించే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సొంత పార్టీ నేతలతోటే చీలుద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు అంటున్నారు. కానీ మరి 4.5 ఏళ్ళుగా ప్రజలే కదా వాళ్ళ చేతుల్లో వేధింపబడ్డది. మరి రేపొద్దుట ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వేస్తారు. అది తర్వాత విషయం, అది ప్రజలకు విజ్ఞతకు సంబంధించిన విషయం. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. నిజమైన సంక్షోభం వచ్చినా కూడా అనుమానిస్తున్నారు అంటున్నా. అది నిజమైన అయి ఉండొచ్చు కూడా, కానీ సంక్షోభం అని ప్రజలు గుర్తించి నమ్మే పరిస్థితి విశ్లేషకులు కానీ లేదు. ప్రతిదీ అనుమానిస్తున్నారు అంటున్నా. ఇప్పుడు అట్లా ఆయన తిట్టడానికి కూడా ఒప్పుకోలేదంటే అటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అట్లా అని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినా కూడా శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయడు. ఆ వ్యక్తిత్వం ఉంది ఆయనకి. ఎందుకు అని ఉంటుందంటే వాళ్ళకి రాజకీయమే ముఖ్యం కాదు. వాళ్ళు బలవంతంగా రాజకీయంలో తీసుకురాబడ్డారు ఎన్ జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారి ద్వారా. కాబట్టి వాళ్ళకేం పెద్ద ఉత్సాహం లేదు ఇందులో. ఏదన్నా విలువలకు కట్టుబడబట్టే కదా. ఇప్పుడు అదే ఇంకొక ఎంపీ అనుకోండి, సీట్ ఇస్తానంటే తిడతాడు కదా వెళ్ళి, చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని తిడతాం పెద్ద మాట. కానీ అందరూ తిట్టరు, కొందరు ఉంటారు అట్లా క్వాలిటీ పీపుల్. అది నేను చెప్పేది. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే ఉంటుంది. అంటే రాజకీయంగా తాను లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలతో కూడుకున్నట్లుగానే ఆయన ప్రతి చర్య ఉంటుంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఒక సంక్షోభంగా బయటకి ప్రొజెక్ట్ అవుతుందో ఇదంతా కూడా కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఏర్పరిచినటువంటి ఒక సంక్షోభంగానే భావించాలి తప్పితే ఇదేది కూడా వాస్తవంగా ఏర్పడబట్టేది కాదు. ఇది పూర్తిగా ప్రజల్ని ఏమార్చి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుతంత్రంలో భాగంగానే ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏర్పరుస్తున్నారు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.